ప్రభువైన యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధుడు, సృష్టికర్త, సజీవుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. మంచి అవకాశాన్ని, సమయాన్ని దేవుడు మనకు కలిగించాడు. దేవుని స్తుతించుటకు, ప్రార్థన చేసుకొనుటకు, మరియు దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. వాక్యాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయము మనము వ్యక్తిగతంగా చదివి మరుసటి రోజు ఉదయకాలంన అదే వాక్యాన్ని మనము పంచుకుంటూ అదే వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేశాడు. ఈ విధంగా మనము బైబిల్ని క్రమముగా అంతా ధ్యానం చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవునికి వందనాలు. ఈ దినం మనకు ఏ వాక్యము దేవుడు సిద్ధపరిచాడో దాన్ని మనం బాగుగా గ్రహించడానికి సిద్ధపడదాము. మనము ఆహారం లేకపోతే మనం ఎంతగా ఆహారం కావాలని మన శరీరము మనల్ని తొందర పెడుతుంటుంది. ఏదో ఒకటి తినాలి, చేసుకోవాలి, తినాలి అన్నట్టుగా. అట్లే మన ఆత్మకు ఆహారము వాక్యమై ఉన్నది. దేవునికి వందనాలు. ఈ దినమున మనము చేయబోయే ప్రతి ఆత్మ సంబంధమైన పనులకు కావలసినటువంటి ఆత్మశక్తి వాక్యము ద్వారానే. ఇంతకు మునిపే మనము ఈ దినమున లేవక మునిపే కొంతమంది వాక్యము చదివి ఉంటారు, ఇప్పుడు వాక్యం వింటారు, ఇక తర్వాత ఈ దినమున వాక్యం వింటారు, ధ్యానం చేస్తారు. ఇదంతా కూడా మనము ఆత్మీయంగా జీవించడానికి కావలసిన శక్తి ఇక్కడ నుండి వస్తుంది. ఆత్మ ఖడ్గము మన ఆత్మకు శక్తిని ఇచ్చేటటువంటిది. దేవునికి వందనాలు. ఎస్తేరు గ్రంథము, ఈ గ్రంథాన్ని క్రొత్త నిబంధన వారు లేదా క్రొత్త నిబంధన ఆత్మ చూచినట్లయితే, క్రొత్త నిబంధన వెలుగులో ఈ యొక్క ఎస్తేరు గ్రంథాన్ని పెట్టినట్లయితే ఏంటి, ఇప్పుడు ఆ ఎస్తేరు గ్రంథము క్రొత్త నిబంధన సంఘానికి ఏమి నేర్పిస్తుంది అన్నప్పుడు దాని నుండి తీసుకునేటటువంటి పాఠాలు, అంటే పాత నిబంధన నుండి తీసుకునేటటువంటి పాఠాలు ఒక ఉపమానముగా తీసుకోవచ్చు. ఉపమానముగా తీసుకునే విషయంలో పౌలు గారు, అపోస్తలునటువంటి పౌలు గారు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలు, ప్రవచనాలు, దేవుని కార్యాలను ఉపమానముగా తీసుకొని క్రొత్త నిబంధనలో చెప్పినట్లు మనము గ్రహించగలము. ఇది క్రొత్త నిబంధన యొక్క సారమునకు సరిపోయేటట్లు ఉండాలి. అదేదో క్రొత్త విషయాన్ని చెప్పాలన్నటువంటి ఉద్దేశము కాక, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విషయాలను ఒక ఉదాహరణతో వివరించడానికి ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని మనము ఉపయోగించుకుంటాము. క్రొత్త నిబంధన యొక్క నిజస్వరూపమును మనం గుర్తించడానికి ఛాయారూపంలో ఉన్నటువంటి వ్యక్తులు, సంఘటనలు మనము పాత నిబంధనల నుండి మనము తీసుకుంటాము. సరే, ఈ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు మొత్తానికి ఎస్తేరు గ్రంథం అంతా కూడా ఒక ఎస్తేరు అన్నటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ ఈనాటి సంఘానికి ఒక ఛాయగా, ఒక గుర్తుగా ఉన్నది, ఒక చిహ్నముగా ఉన్నది ఈనాటి సంఘానికి. ఈలాగు మనం ఆలోచన చేసి, నేను ఒక ఎస్తేరు అయితే, నీవు ఒక ఎస్తేరు అయితే, మనమందరము సంఘము ఎక్కడైతే పిలువబడుతుందో ఈ సంఘము ఎస్తేరు అయితే, ఈ ఎస్తేరు ప్రారంభం నుండి చివరి ఘట్టం వరకు ఎస్తేరు జీవితాన్ని ఎస్తేరు గ్రంథంలో చెప్పబడుతున్నట్టు మనం గ్రహించి
ఇప్పుడు నేను ఒక ఎస్తేర్నైతే దేవుడు నా నుంచి ఏమి కోరుకుంటున్నాడు? ఎస్తేరుకు మరియు దేవునికి మధ్య సంబంధము, ఎస్తేరు విషయంలో యేసుక్రీస్తు చేసినటువంటి, అంటే సంఘం విషయంలో యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు, సంఘముని సిద్ధపరచుటలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలను మనము ఈ అధ్యాయంలో మనము గమనించవచ్చును. మొట్టమొదటగా ఈ సంఘానికి దేవునికి మధ్య ఉన్న సంబంధము అంటే, ఇక్కడ ఒక రాజు అహష్వేరోషు అనేటువంటి రాజు. ఈ అహష్వేరోషు రాజు ఎస్తేరులో మనకు కనపడతారు. ఈ మాదియా పారసిక రాజులందరూ కూడా చాలా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు. దేవుని యొక్క నిత్య ప్రణాళికలో అనగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో నెబుకద్నెజర్ గారికి వచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ కలలో ఈ మాదియా పారసీకులు వాళ్ళు కొంతకాలము ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. అంత మాత్రమే కాదు, వారి యొక్క పరిపాలనలో గొప్ప గొప్ప విషయాలు జరగాలి. ఆ గొప్ప గొప్ప విషయాలలో మొదటి విషయం ఏంటంటే, యూదులను తమ దేశానికి తిరిగి పంపించే కార్యము ఈ మాదియా పారసీకుల రాజుల కాలంలో జరిగినది. అంత మాత్రమే కాదు, వారు తిరిగి అక్కడ దేవాలయాన్ని కట్టుకోవడానికి అనుమతి, దేవాలయాన్ని కట్టుకోవడానికి కావలసినటువంటి వనరులను సిద్ధపరిచినటువంటి వారు మాదియా పారసీకపు రాజులు. కేవలము దేవుని ద్వారా మాత్రమే కాక, ఈ మాదియా పారసీకపు రాజులు కూడా దేవుడు మమ్మల్ని రాజులుగా అపాయింట్ చేశాడు అని గుర్తించగలిగినటువంటి స్థాయిలో వారు ఉన్నారు. మొత్తానికి అహష్వేరోషు రాజు ఇప్పుడు ఉపమాన భాషలో దేవుని స్థానంలో ఉన్నాడు. దేవుని స్థానంలో ఉన్నాడు మొదటి. రెండవది, ఈ సంఘాన్ని ఎస్తేరును సిద్ధపరచుటకు ఎట్లయితే హేగే అనేటువంటి వ్యక్తి నియమించబడ్డాడో, అట్లే ఈ దినమున సంఘాన్ని సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మ దేవుడు నియమించబడ్డాడు. ఎట్లయితే ఈ యొక్క మొర్దెకై అన్నటువంటి వ్యక్తిని 5వ అధ్యాయంలో హామాన్ అన్నటువంటి వ్యక్తి ఉరికొయ్య సిద్ధపరిచాడు, మొర్దెకైని చంపాలని ఉరికొయ్యను సిద్ధపరిచాడు. ఆ మొర్దెకై నుండి వచ్చినటువంటి మొర్దెకై రక్త సంబంధి ఎస్తేరు కనుక మొర్దెకై యేసుక్రీస్తు స్థానంలో మనము ఒక ఉపమానంగా ఆలోచన చేసి ఈ యొక్క అధ్యాయాన్ని మనము స్టడీ చేద్దాము. అహష్వేరోషు రాజు సంఘం విషయంలో చూడండి, 2వ వచనంలో, యవనులకు రాజు పరిచారకులు ఇట్లనేది, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. రాజు కొరకు కన్యక, దేవుని కొరకు కన్యక, దేవుని కొరకు సంఘము, దేవుని కొరకు సంఘము. మొత్తానికి ఇక్కడ సంఘం దేని కొరకు అంటే దేవుని కొరకు. ఇంకా ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళి మనం మాట్లాడితే సంఘమును దేవునితో వివాహము. ఇది ప్రియుడు ప్రియురాలు, ఇప్పుడు ప్రియురాలు లేనటువంటి స్థితిని మనం చూస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రియురాలు దేవుని కొరకు, సంఘము దేవుని కొరకు సిద్ధపరచబడుచున్నది. నేను దేవుని కొరకు సిద్ధపరచబడుచున్నాను. ఒక ఉన్నతమైనటువంటి స్థానము కొరకు నేను సిద్ధపరచబడుచున్నాను, నేను వెదకబడుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్నెవరో వెతుకుతున్నారు, నన్నెవరో సిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే మొత్తానికి దేవునితో వివాహము కొరకు. మొదటి విషయము, దేవునికి సంఘము పట్ల ఉన్న ఉద్దేశములు, ప్రణాళికలను మనం చూడవచ్చు. 4వ వచనంలో, రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడునో ఆమె
వస్తీకి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగు జరిగించెను. ఈ రాజు దేని యందు ఇష్టపడును, ఏ సంఘమునందు ఇష్టపడును? చూడండి, సంఘము అన్న పదం మనం ఎప్పుడన్నా విన్నప్పుడు మన మనసులో ఒక్కటే పరిపూర్ణ అర్థము. సంఘము అన్నప్పుడు నేనే నేనే అనుకో. సంఘం అంటేనే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డినామినేషన్స్. సంఘం అంటే పలానా వారి సంఘము, ఈ సంఘము, ఆ సంఘం అనుకోనకుండా మొత్తానికి సార్వత్రిక సంఘము క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా ఎదుగుతున్నటువంటి విశ్వాసుల గుంపు, వాళ్ళు ఎక్కడైనా ఉన్నప్పటికీ వారి సంఘము. చూడండి, రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడును, ఆమె వస్తికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను. ఎస్, ఒక ఒక ప్రణాళిక సిద్ధపరచబడింది. ఇప్పుడు పరిచారకులు వెతుకుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ సంఘాన్ని సిద్ధపరచబడుచున్నది. దేని యందు ఇష్టపడును, దేని యందు ఇష్టపడును? రాజు, దేవుడు సంఘాన్ని చూచినప్పుడు, నన్ను చూచినప్పుడు దేని యందు ఇష్టపడును? అది ప్రశ్న. దేవుడు నన్ను చూస్తే ఈయనలో ఏముంది? బల నమ్మకమైన వాడు నువ్వు చాలా నమ్మకమైన దానవు అని అంటాడా? లేదా నువ్వు చాలా పరిశుద్ధతను వెతుకుతున్నావు, పరిశుద్ధత కొరకు పోరాడుచున్నావు, నాకు ఇష్టం నువ్వు. దేవాతి దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి దేని యందు ఇష్టపడును, దేని యందు ఇష్టపడును? మనకందరికి తెలుసు, మన దేవుని యొక్క ఇష్టాలు, మన దేవుని యొక్క ఇష్టాలు అవి పవిత్రమైనవి. చూడండి, మనుషులు లోకంలో మనల్ని చాలా మంది ఇష్టపడతారు. దేన్ని బట్టి? శరీర కార్యములను బట్టి మనల్ని ఇష్టపడతారు. మనం అందంగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు, మనం బలంగా ఉంటే కొంతమంది ఇష్టపడతారు, మనము ధనంతో ఉంటే కొంతమంది ఇష్టపడతారు, లేకపోతే మనం మంచి జ్ఞానం, లోక జ్ఞానం సంపాదించామనుకోండి, మనల్ని ఇష్టపడతారు. సో ఇవి ఇవి భూలోక సంబంధమైనటువంటి ప్రామాణికాలు. అవి తప్పు కాదు, అవి సాధారణంగా సమాజంలో జరిగేటటువంటివే. కానీ దేవుడు దేన్ని బట్టి ఇష్టపడతాడు సంఘాన్ని? ఆయన ఎలాగున్నాడో అలాగే సంఘం కూడా ఉండాలని ఇష్టపడతాడు కదండి. ప్రియుడు నా లక్షణాలు, నా తెలివి, నా అందము, నా అలవాట్లు, నా భార్య ప్రియురాలు కూడా ఉండాలని కోరుకున్నట్టు దేవుడు దేని యందు ఇష్టపడును? 7వ వచనంలో, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. విల్ కమ్ బ్యాక్ టు దిస్. తర్వాత వచనంలో మనము చదువుదాము. దేవునికి సంఘానికి మధ్య ఉన్న సంబంధము 10వ వచనంలో, మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించిండెను గనుక ఆమె తెలుపలేదు. చివరిగా 17 and 18, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించినప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై యొక్క గొప్ప విందు చేయించి. ఇది దేవుడు సంఘము, స్త్రీలందరికంటే రాజు దేవుడు ఎస్తేరును ప్రేమించను, సంఘాన్ని ప్రేమించను.
కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణములు పొందెను. ఒకరి ఒకరి దయను మనము పొందుకుంటున్నామంటే, ఇది ఒకరు మన మీద దయ చూపించాలంటే ఏ వేషం వేసినా దయను మన మీద చూపించరు. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనల్ని చూస్తే కొంతమంది కోపం వస్తుంది. రకరకాల మనకేం తెలుసు, ఎవరు ఏమనుకుంటున్నారో మనకేం తెలుసు. కానీ నన్ను నేను పరీక్ష చేసుకుంటే నిజంగా నన్ను ఎవరైనా చూస్తే దయ పుడుతుందా, కోప పుడుతుందా, భయం అవుతుందా, అన్నీ మిక్స్డ్. కానీ నన్ను చూస్తే దయ కలిగినటువంటి గుంపు ఎక్కువ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని చేసినటువంటి కార్యం. మన మీద దయా దాక్షిణ్యములు దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పొందుకున్నాం మనం, అది పొందుకున్నాం మనము తీసుకున్నటువంటిది కాదు, అది మనం సంపాదించినటువంటిది కాదు. దేవుడు సంఘము మీద దయాదాక్షిణ్యములు పొందెను, చూపిస్తున్నాడు. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించను. ఇవే కదా జరిగేది సంఘానికి. తర్వాత మనము ఆయన కూర్చున్నటువంటి సింహాసనం మీద మనం కూర్చునబోతున్నాము. మనకందరికీ ఆయన కిరీటాలు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత గొర్రెపిల్ల విందు. గొర్రెపిల్ల విందు, విందులో సంఘం ఉంటుంది. అది చెప్పన సఖ్యము కానటువంటి ఆహారముతో ఆనందంతో ఉండేటటువంటి ఆ విందు. సంఘము పట్ల దేవుడు ఇట్టి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మొదటి విషయం, దేవునికి స్తోత్రం. రెండవది, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలు. ఇక్కడ హేగే అన్నటువంటి వ్యక్తిని మనము ఛాయగా మనము తీసుకొని, ఎట్లయితే ఈ యొక్క కన్యకలను సిద్ధపరిచేటటువంటి పరిచర్యలో హేగే ఉన్నాడు, మరి ముఖ్యంగా ఈ హేగే అయినటువంటి వ్యక్తి ఎస్తేరు పట్ల ఇంకా ప్రత్యేక శ్రద్ధ. గుంపు చాలా మంది ఉన్నారు. 120 సంస్థానముల నుండి కన్యకలను పిలిపించారు. ఎంతోమంది పేరు కన్యకలనే ఉన్నారు. పేరు కన్యకలు. 25వ అధ్యాయము మత్తయి సువార్తలో 10 మంది కన్యకలు. వాళ్ళు కూడా కన్యకలే, కానీ దాంట్లో బుద్ధి గలవారు 5 మంది. అదొక సంఘం. ఇక్కడ అనేక మంది కన్యకలు ఉన్నారు, అనేక మంది విశ్వాసులు ఉన్నారు, సంఘాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పేరు చాలా బాగున్నాయి, పేరు చాలా బాగుంది, వచ్చారు, ఇక్కడికి తీసుకొని రాబడ్డారు, ఇంత దూరం వచ్చారు, వెదకి 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 పరిచారకులపై తీసుకుని వచ్చారు, విశ్వాసులని పిలువబడుతున్నారు. కానీ దీంట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క ఎస్తేరు పట్ల, అంటే ఎత్తబడే సంఘము పట్ల, ఎత్తబడే గుంపు పట్ల తన పరిచర్యలను మనం చూస్తే, అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలనందరినీ సమకూర్చి సూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేని యందు ఇష్టపడిన ఆమె వస్తికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగూ జరిగించెను. ఇక రాయబడినటువంటి మాట, స్త్రీలకు కాపరి. అది అక్షరార్థంగా తీసుకుంటే మనకి ఏం అర్థం కాదు. స్త్రీలకు కాపరి, ఇది ఆత్మ సంబంధమైనటువంటి మాట. స్త్రీలకు కాపరి యగు రాజు యొక్క నపుంసకులకు హేగే వశమునకు, ఈ పదాలు మనం తీసుకోవాలి. స్త్రీల కాపరి అంటే సంఘమునకు కాపరి, సంఘానికి కాపరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుతం. ఇంకొక మాట, నేను తొందరపడి ఈ పదాలను నేను వేరు చేస్తున్నాను. అంటే దేవుడు,
దేవుని పని, యేసుక్రీస్తు యేసుక్రీస్తు పని, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ పరిచర్య. ఇట్లా అంటే మనము వా వారి యొక్క పరిచర్యలను వారు ఏమేమి చేశారు అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్పుచున్నాము కానీ ఇట్లా చెప్పుట ద్వారా వారు వేరు వేరు, వాళ్ళ స్థాయిలు వేరే అని నేను చెప్పడానికి ధైర్యం చేయను. తప్పు అది. ఒక్కటే దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడు. సంఘం విషయంలో దేవుని యొక్క ప్రణాళికలు, సంఘం విషయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, సంఘం విషయంలో యేసుక్రీస్తుకి సంఘానికి మధ్య ఉన్న సంబంధాన్ని మనము ఈ మాటల్లో గమనిస్తున్నాము. స్త్రీలకు కాపరి, సంఘానికి ప్రస్తుతము కాపరి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పంపబడిన ఉద్దేశమే అది. మిమ్మల్ని ఆదరించువాడు, సర్వ సత్యములోనికి నడిపించువాడు. మీరు శరీర క్రియలతో బాధపడుతుంటే శరీర క్రియలను చంపగలిగినటువంటి కాపరి. మీకు ఎట్లా ప్రార్థన చేయడం తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే మీకు మీ తరపున తానే ప్రార్థన చేస్తాడు. కాపరి, స్త్రీల కాపరి, హేగే స్త్రీల కాపరి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి కాపరి. నాకు కాపరి పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈ వీరిని ఎవరి వశములోనికి ఉంచారంటే హేగే వశమునకు అప్పగించిరి. సంఘము పరిశుద్ధాత్మ వశములో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాటడానికి లేదు. నేను బయటికి పోయేస్తా, అట్లా బయటికి పోయి చూసేస్తా, తిరిగి వస్తా అనడానికి వీలు లేదు. పరిశుద్ధాత్మ హేగే వశంలో ఉండాలి. నా ఇష్టం వచ్చింది తింటా, నేను లావైతావును. నీ ఇష్టం వచ్చింది తింటే లావైతావు. అక్కడ రాజు నేను చూస్తేనే అందంగా ఉండాలి అనుకుంటే వశములో ఉండాలి కదా. నా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా, నాకు నచ్చింది ఇది కలర్ లేతే నా ఈ స్టైల్ నచ్చిందంటే వీలు లేదు. నేను భౌతికమైనటువంటి విషయాలు మాట్లాడుటలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వశములో ఉండగా మనము ఆయన ఆత్మ ఆయన ఆత్మ ఆధీనంలోనికి మనము అప్పగించబడ్డాము. నో చాయిస్. చాయిస్ లేదు ఇక్కడ. సంఘానికి చాయిస్ లేదు. యూ కెనాట్ చూజ్ యువర్ వేస్ ఆఫ్ లైఫ్ స్టైల్. అది అనుకుంటే ఎంత బాగుంటుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే మరలా అది పెద్ద జైలు ఉన్నట్టు మాటలు నేను మాట్లాడటం లేదు. మనం బయటకు పోకూడదంట, బట్టలు ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదంట, తినకూడదంట, ఇది తినాలి అది తినాలి కాదు. జైలు కాదు, ఇది ఫ్రీడమ్. పరిశుద్ధాత్మ వశములోనికి మనం అప్పగించబడ్డాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత శుద్ధి కొరకు ఏం చేస్తాడు? ఈయన మమ్మల్ని వశంలో పెట్టుకున్నాడు, ఈ రూమ్లో బంధించేశాడు, మా ఊరికి పోకుండా చేశాడు. దేని కొరకంటే శుద్ధి కొరకు. పరిశుద్ధాత్మ దేవుని పని సంఘాన్ని పరిశుద్ధపరచడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని పరిశుద్ధపరిచే పని పరిశుద్ధాత్మ దేవునిదే. నేను పరిశుద్ధంగా జీవించాలి అన్న మనస్సు ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. నేను చెప్తే ఎవ్వరు వినరు, ఇంకొకరు చెప్తే నేను కూడా వినను. సిగరెట్ తాగద్దురా, బీడీలు తాగద్దురా, అక్కడ పోకురా, అది తాగద్దు, ఇది తినద్దు అంటే మనుషులు ఇంకొక మనిషికి చెప్తే వినరు. అపవిత్రమైన కార్యాలు చేయకమ్మా, అట్లా మాట్లాడకమ్మా, అన్ని బాగానే ఉన్నా అది మాత్రం మానటలేదు. నువ్వు ఎంత చెప్పినా వినరు. మీ పిల్లలు నువ్వు కోరుకున్నట్టుగా, మనమేం కోరుకుంటాం? మన పిల్లలు పరిశుద్ధంగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. మనం చెప్తే వినరు. అట్టని మనం చెప్పకుండా ఉంటామా? రక్త సంబంధం కూడా చెప్తాం. కానీ మన యొక్క ధైర్యము దేని మీద ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని మీదనే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి చెప్తే మనం చెప్పినట్టు చెప్పడు ఆయన. అమ్మో, మనకు తెలిసింది ఒకటే చెప్తాము,
గట్టిగా తిడతాము, లేతే గట్టిగా కొడతాము మారాలని. కానీ పరిశుద్ధాత్మ దేవుని పనులు అట్లా ఉండవు. వారిలో ఆలోచనను పుట్టిస్తాడు. హల్లెలూయా! అది మనం చేయలేం. మన చేత కాదండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య శుద్ధి చేయుట. కన్యకలను శుద్ధి చేయుట. చూడండి, ఇక్కడ అనేక మంది కన్యకలు ఉన్నారు. అనేక మంది పిలువబడ్డారు. అనేక మంది సంఘముగా పిలువబడుతున్నారు. ఏర్పాటు చేయబడినటువంటి వారు కొందరే. ఆ గుంపులో ఉండాలి. ఆ గుంపులో ఉండాలి. సరే, పరిశుద్ధాత్మ దేవుని పని 8, 9 వచనాలు. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకలు అనేకులు సూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడను. అయిపోయింది. మరలాదే మాట, పరిశుద్ధాత్మ వశమునకు అప్పగించుకొనుట. ఈ మాటలు వింటుంటే ఇప్పుడు నేనేం చేయాలి సార్ అంటే, ప్రార్థన చేసుకోవాలి. మన ప్రభువా, నన్ను నీ వశములో ఉంచుకొనుము. నన్ను నీ వశములో ఉంచుకొనుము. ఒకరి వశములో. ఈ వశము అన్నటువంటి పదము మనము వింటున్నప్పుడు, ఉదాహరణకు మనము కొంతమంది వాళ్ళు ఒక్క వ్యక్తి చెప్పిన మాటలే వింటుంటారు. ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. మనం ఏమంటామంటే, మనం సాధారణ భాషలో ఈమెకెవరో మందు పెట్టినట్టున్నారు, వాళ్ళు చెప్పినట్టే వింటది, వాళ్ళ వశంలోనికి పోయింది, ఇక మన మాట వినడం లేదు అని మనం అంటుంటాం కదా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టే వింటది ఈమె, ఇంకా ఇవి ఎవరు చెప్పినా విన్నదు. పరిశుద్ధాత్మ దేవుని వశంలోనికి వెళ్ళిపోయింది ఈమె అని. అది అది మనకు కావాలి. ఒక చిన్న వచనము, ఒక పాట నాకు గుర్తుకొస్తుంది. ఓకే, సారీ. ఓకే, when I get it, I will sing it. అంటే ఈ పాటలో వధువు సంఘాన్ని ఒక వధువుగా ఇది వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమొక్క పాపమైన, అధమమొక్క పాపమైన అంటకుండానున్నది, అంటనీయకున్నది, అంటను చున్నది. ఈ వచనం చూడండి. వరుని ప్రేమ స్మరణతోనే, వరుని ప్రేమ స్మరణతో. స్మరణం అంటే, ఉదాహరణకు మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, వాళ్ళ పేరే స్మరిస్తుంటాం. ఎప్పుడు జ్ఞాపకం వస్తుంటుంది, ఆయన ఎక్కడున్నాడు, ఆమె ఎక్కడుంది, నేను ఆమెను కలవాలి, ఆమెతో మాట్లాడాలి అని. ఆ స్మరణతో సంఘం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే, మనము సంఘముగా ఆ పరిశుద్ధాత్మ వశములోనికి మనము వెళ్ళాలి. దేవునికి అది కోరుకోవాలి.
అది మనం కోరుకోవాలి. మన చాయిస్ ఉండదు అది. మనం ఇప్పుడు 10వ వచనంలో మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుబరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించిండెను గనుక ఆమె తెలుపలేదు. 17వ వచనంలో స్త్రీలకందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యం పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె ఐఎమ్ సారీ 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీహయీలు కుమార్తెకు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాగా ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారికి అందరికీ ఆమె యందు దయ పుట్టెను. కాయు, స్త్రీలను కాయు, కాపరి అన్నాం కదా. స్త్రీలకు కాపరి హేగే, సంఘానికి కాపరి పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? ఏం పని? ఈయన వశంలోనికి ఎందుకు పోవాలి మనము? స్త్రీలను కాయి రాజు యొక్క శనుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె ఏమి దయాదాక్షిణ్యములు పొందెను. రాజు ద్వారా ఎస్తేరును చూచిన వారికి అందరికీ ఆమె మీద దయ పుట్టాను. ఒక పాఠం ఇక్కడ. హేగే నిర్ణయించిన అలంకారం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నిర్ణయించిన అలంకారము. నాకు ఏ అలంకారం నిర్ణయించాడు? పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి నిర్ణయించిన అలంకారము ఒక్కొక్కటి చెప్పవచ్చును, కానీ మొత్తానికి ఒక పేరు పెడితే ఈమె ఎలాగుంది, మనము ఒకరిని చూసి ఇదిగో ఈమెను చూస్తుంటే అట్లనే అనపడుతుంది అంటాం కదా. పలానా హీరోయిన్, లేకపోతే పలానా హీరో, లేకపోతే పలానా స్పోర్ట్స్ మ్యాన్ అంటే ఆ స్పోర్ట్స్ మ్యాన్ గురించి చెప్తున్నప్పుడు నువ్వు అట్లనే ఆడుతున్నావు, నువ్వు అట్లనే పాడుతున్నావు, లేకపోతే అట్లనే జీవిస్తున్నావు, నిన్ను చూస్తేనే వాళ్ళు గుర్తుకొస్తున్నారు అంటే ఇప్పుడు క్రైస్తవ విశ్వాసికి, సంఘానికి ఉన్న అలంకారం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన అలంకారము కాక ఇక వేరే ఏ అలంకారము ఆమె తీసుకోలేదు. దాన్నే మనకు ప్రకటన 19:8లో ఈ ఈ స్త్రీ వేసుకున్న వస్త్రాలు దగ 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 మెరిసిపోతున్నాయంట. సన్నపు నార బట్టలు, అలంకరించబడింది. ఏంది సార్ ఈ అలంకరణ, ఏంటి ఇది అంటే అక్కడ కింద రాయబడింది, పరిశుద్ధుల నీతి క్రియలతో నింపబడినటువంటి అలంకారం. అది పరిశుద్ధాత్మ దేవుడి ఇచ్చిన అలంకారం. ఇక అది కాక ఆమె ఏది కూడా కోరలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక విషయాలు ఈ యొక్క అధ్యాయంలో మనం వ్యక్తిగతంగా ధ్యానం చేద్దాము. సంఘముగా పిలువబడుతున్నటువంటి నిన్ను దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎక్కడికి వరకు మనల్ని తీసుకొని పోయి కూర్చోబెట్టాలనుకున్నాడు, మన తల మీద ఏమి పెట్టాలనుకున్నాడు, మనతో ఆయన విందు చేయాలనుకున్నాడు, ఇవన్నీ మనం కలగడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు కాపరిగా నియమించాడు. మనల్ని ఆయన వశంలోనికి ఆయనకు అప్పగించుకుంటే మనల్ని ఆయన మంచిగా అలంకరిస్తాడు. లేదు ఇక్కడ బాగలేదు, మేము మా ఊరికి పోతా అంటే మనల్ని ఏం బలవంతం చేయడు. నో. దిస్ ఈజ్ ఇప్పుడు విన్న తర్వాత నేను ఎట్లనైనా సింహాసనం మీద కూర్చోవాలి, ఎట్లనైనా నాకు కిరీటం నాకు కావాలి, ఎట్లనైనా గొర్రెపిల్ల విందులో నేను ఉండాలి. పరిశుద్ధాత్మ దేవ, నన్ను నీ వశంలోనికి తీసుకో ప్రభు, నీకు అప్పగించుకుంటాను. నువ్వు చెప్పినట్టు నేను బట్టలు వేసుకుంటాను, నువ్వు చెప్పినట్టు నేను సిద్ధపడతాను, నువ్వు చెప్పినట్టు నేను అలంకరించుకుంటాను. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.